స్టూడెంట్స్ చూడండి, మొబైల్ ఎక్కువ చూడడం వల్ల మీ ఐస్ అనేవి ఇలా కళ్ళు కనిపించుకోకుండా అయిపోతాయి. ఈమెలాగా అయిపోతాయి. చూడండి, ఈ స్టూడెంట్ ఎక్కువ ఫోన్ చూడడం వల్ల తన కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి. మీరు కూడా ఇలాగే ఫోన్ చూస్తే రోజు మీ పేరెంట్స్ మాట వినకుండా కంటిన్యూగా ఫుడ్ ఏం తీసుకోకుండా మీరు కనుక ఫోన్ చూస్తే ఈ స్టూడెంట్ లాగే మీ కళ్ళు కూడా పోతాయి. చూడండి, చూస్తారు కదా, మొబైల్ ఇవ్వండి మేడం పిల్లలకు. చూస్తారా మొబైల్? చూస్తావా? చూడు, చూస్తారా ఎవరన్నా మొబైల్? మేడం కింది వీడియో చూడు, కార్టూన్ ఛానల్. నన్నది సో చూడండి, మొబైల్ చూడడం వల్ల ఐస్ ఆ విధంగా అవుతాయి. మరి మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఎంతమంది చూస్తారా? ఎంతమంది చూస్తారు మొబైల్? కావాలా మొబైల్ చూడడం వల్ల చూడండి ఒక్కసారి, మేడం ఐస్ ఎలా అయ్యాయో మీ ఐస్ కూడా మొబైల్ చూడడం వల్ల ఆ విధంగా అవుతుంది. కాబట్టి డోంట్ టేక్ యువర్ మొబైల్ ఇన్ యువర్ హోమ్. మరి అండర్స్టాండ్? మొబైల్ తీసుకోవద్దండి. మొబైల్ చూడడం వల్ల ఐస్ ఏమవుతాయంటే ఖచ్చితంగా ఐస్ లోపల మనకు రెటీనా ఉంటుంది, ఓకేనా? సో మొబైల్ లైటింగ్కు మన ఐస్లో ఉన్న రెటీనా వచ్చేసి కొలాప్స్ అవుతుంది. సో దానివల్ల కంటి చూపు తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, శాశ్వతంగా మీరు బ్లైండ్ అవుతారు, గుడ్డి వాళ్ళు అవుతారు. సో ఐస్ చాలా ఇంపార్టెంట్ మనకు. మన బాడీలో హార్ట్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఐసే. విజువలైజేషన్ ఇంపార్టెంట్, ఓకేనా? సో కాబట్టి ఈ రోజు నుంచి మొబైల్ ఎవరైనా పట్టుకున్నారంటే సో ఆ విధంగా మీకు కూడా కట్లు కడతారు కళ్ళకు. ఏం ఆన్వి, మొబైల్ చూస్తావా? చూడండి, మొబైల్ చూస్తారా మీరు? అదే చూస్తావా మొబైలు? ఇంటికి పోతేనే మళ్ళీ పెట్టుకో. సో మొబైల్ ఎవరు చూడొద్దమ్మా. చూస్తే మాత్రం చూడండి, మీరు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఫుడ్ పెట్టినా కూడా ఫుడ్ తినకోకుండా మొబైల్ వాడు చూస్తూ ఉంటాడు, ఓకేనా? ఫుడ్ పట్టించుకోడు ఈ అమ్మాయి కూడా, ఓకే? ఫుడ్ ఎవరు పట్టించుకోకుండా అలా చేయడం వల్ల చూడండి ఎలా అయిందో, ఐస్ ఆ విధంగా డ్యామేజ్ అయిపోతాయి, ఓకే? మరి మేడమ్స్ అందరికి గట్టిగా క్లాస్ కొట్టండి. సూపర్, అలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేశారు. నేను చెప్తున్నాను, చూసే రీల్స్ కంటే లైవ్లో చాలా బాగా అనిపించింది నాకైతే, ఓకేనా? సో దిస్ క్రెడిట్ గోస్ టు నర్సరీ మేడం, ఎల్కేజీ యూకేజీ. బిగ్ క్లాస్ టు దెమ్. గట్టిగా సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఇది చేయడమే కాదన్నా, మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర మొబైల్ చూడకుండా ఎంత సార్ ఈరోజు నుంచి నేను మొబైల్ చూడను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సార్ ఈరోజు నుంచి నేను మొబైల్ చూడను, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మొబైల్ చూడను సార్ అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. రైజ్ యువర్ హ్యాండ్స్. ఏమంతే సగమే వేసి సగం చూస్తావా? పూర్తిగా రైట్ చేయి, ఓకే? సరే, ఈరోజు నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే ఆ విధంగా మీకు బ్యాండేజ్ జరుగుతుంది కళ్ళకు. నిజం రా, మొబైల్ చూడడం వల్ల ఆ విధంగా కళ్ళు పోతాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? గుడ్.